అధర్మం పెరిగినప్పుడు భూమి యోధుడిని పిలుస్తుంది. నేను రాక్షసుడు కాదు, నేను తీర్పు. పాపం కత్తి పట్టినప్పుడు ధర్మం కత్తి ఎత్తుతుంది. ఒక్క యోధుడు సరిపోతాడు సత్యం కోసం నిలబడితే. 21 సార్లు భూమి శుభ్రమయ్యే వరకు. ధర్మం కోసం పుట్టినవాడు పరశురాముడు. ఇప్పుడు మీరు చూసిన ఈ విజువల్స్ ఏదో పెద్ద సాఫ్ట్వేర్లో క్రియేట్ చేసింది కాదు, కేవలం ఒకే ఒక సింగిల్ ప్రాంప్ట్తో, అది కూడా మీ మొబైల్ లేదా ల్యాప్టాప్లో క్రియేట్ చేయగలిగే ఏఐ ట్రైలర్ ఇది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఐ తెలుగులో. ఈ రోజు వీడియోలో చాట్‌జిపిటి అండ్ గూగుల్ లాంటి అడ్వాన్స్ ఏఐ టూల్స్ని యూజ్ చేసుకొని ఒకే ఒక్క ప్రాంప్ట్తో ప్రొఫెషనల్ ట్రైలర్స్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ లాస్ట్లో మీకు ఒక మాస్టర్ ప్రాంప్ట్ అయితే ఇస్తాను. ఆ ప్రాంప్ట్ అనేది మీకు ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫస్ట్ చాట్‌జిపిటి ఓపెన్ చేయండి. చాట్‌జిపిటి ఓపెన్ చేసేసి నేను ఇచ్చే మాస్టర్ ప్రాంప్ట్ని ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇక్కడ నేను ఒక మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. సో ఈ ప్రాంప్ట్లో మీకు టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత జస్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చాట్‌జిపిటి ఈ ప్రాంప్ట్ను అనలైజ్ చేసుకొని మనకు కావాల్సిన కొన్ని స్టోరీస్ క్రియేట్ చేస్తుంది. సో చూడండి, రామాయణ, ద ఎక్సెల్ ఆఫ్ గాడ్, ద లాస్ట్ బ్రీత్ ఆఫ్ లంక, ఇట్లా మనకు కాన్సెప్ట్స్ ఇచ్చేస్తుంది. సో మహాభారతకు సంబంధించింది. సో ఇట్లా మీరు ఇందులోంచి ఏదైనా ఒక టాపిక్ని తీసుకోండి. సో సపోజ్ నేను ఇక్కడ ఈ టాపిక్ తీసుకున్నాను, పరశురామ అనేది. అండ్ తీసుకున్న తర్వాత సేమ్ టాపిక్ను ఇక్కడ పేస్ట్ చేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు అసలైన మ్యాజిక్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు అల్ట్రా రియల్ సినిమాటిక్ ట్రైలర్ స్క్రిప్ట్ అని వస్తుంది. 8 సీన్స్, ఈచ్ ఎగ్జాక్ట్లీ 6 సెకండ్ ఒక సీన్ అయితే ఉంటుంది. తెలుగు వాయిస్ ఓవర్. సో చూడండి, సీన్ 1 మనకు 6 సెకండ్స్ ఉంటుంది. విజువల్ ప్రాంప్ట్, కెమెరా యాంగిల్స్, మోషన్ ప్రాంప్ట్, యాక్షన్, తెలుగు డైలాగు, బీజిఎం. సో ఒకటే ప్రాంప్ట్లో అంటే ఒకటే సీన్లో మీకు ఇన్ని వేరియేషన్స్ అయితే ఉంటాయి. ఈ ట్రైలర్లో మనకు పరశురామ క్యారెక్టర్ రిపీట్ అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఇంకొక అడిషనల్ ప్రాంప్ట్ ఇచ్చాను. పరశురామ క్యారెక్టర్ డీటెయిల్స్ ఇన్ ఆల్ సీన్స్ వెన్ ఎవర్ క్యారెక్టర్ అపియర్స్ అని చెప్పి ఇవ్వగానే చాట్‌జిపిటి మనకు క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే ఇట్లా ఇచ్చింది. ఈ క్యారెక్టర్ డీటెయిల్స్ని విస్క్లో వచ్చేసి ఎంటర్ చేశాను. ఇట్లా మనకు ఒక మంచి ఇమేజ్ అయితే జనరేట్ అయింది. ఈ ఇమేజ్ని సేవ్ చేసి పెట్టుకున్నాను, మనకు ఫర్దర్ క్యారెక్టర్ రిఫరెన్స్ కోసం యూజ్ అవుతుంది. నెక్స్ట్ గూగుల్ ఫ్లోలోకి రండి. గూగుల్ ఫ్లోలోకి వచ్చేసి ఈమెయిల్ ఐడితో లాగిన్ అయ్యి న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇప్పుడు మనకు సీన్స్ క్రియేట్ అయ్యాయి కదా 1 by 1, ఆ సీన్స్లోకి రండి. సో ఇప్పుడు సీన్ 1 నేను కాపీ చేస్తున్నాను. సో సీన్ 1 కాపీ చేసుకొని ఇక్కడ గూగుల్ ఫ్లో ఓపెన్ చేసేసి ఇక్కడ ఇంగ్రీడియంట్స్ టు వీడియో అని ఉంటుంది కదా, ఇక్కడ క్లిక్ చేసేసి ఈ డీటెయిల్స్ ఇచ్చేయండి. ఇచ్చేసి ఇంగ్రీడియంట్స్ దగ్గర ఏదైతే మనం డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ని యాడ్ చేసుకోండి. సో ఇట్లా నేను యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ సైజ్ చూసుకోండి, ల్యాండ్స్కేప్లో ఉండాలి. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనకు సీన్ 1 అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు సీన్ 1 అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. అధర్మం పెరిగినప్పుడు భూమి యోధుడిని పిలుస్తుంది. సో చాలా ప్రొఫెషనల్గా సినిమాటిక్ స్టైల్ అయితే క్రియేట్ అయింది. సో వీడియోని డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మనము సీన్ 2 జనరేట్ చేయాలి. ఇప్పుడు సీన్ 2 కోసం చాట్‌జిపిటిలోకి వచ్చేసి ఈ సీన్ 2 అని ఉంది కదా, దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మళ్ళీ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ సేమ్ ఇమేజ్ని తీసుకొని క్యారెక్టర్ రిఫరెన్స్ కోసం పేస్ట్ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు సీన్ 2 అయితే జనరేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, మనకు సీన్ 2 అయితే జనరేట్ అయింది. ప్లే చేసి చూపిస్తాను. నేను రాక్షసుడు కాదు, నేను తీర్పు. సో మీకు షార్ట్ అయితే చాలా ప్రొఫెషనల్గా క్రియేట్ అయింది. మనకు బ్యాక్గ్రౌండ్ రెయిన్ సౌండ్ కానీ, మ్యూజిక్ కానీ, వాయిస్ కానీ చాలా ప్రొఫెషనల్గా అయితే క్రియేట్ అయింది. డౌన్లోడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనం ప్రాంప్ట్ 3 కాపీ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సీన్ 3లోకి వచ్చేసి మీరు ఈ కంప్లీట్ ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకోండి. ఫ్లోలోకి వచ్చేసి ఎంటర్ చేయండి అండ్ క్యారెక్టర్ రిఫరెన్స్ ఇమేజ్ని తీసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు సీన్ 3 అయితే జనరేట్ అవుతుంది. సో చూడండి, మనకు థర్డ్ సీన్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. పాపం కత్తి పట్టినప్పుడు ధర్మం కత్తి ఎత్తుతుంది.
సో మీరు బ్యాక్గ్రౌండ్ బీజిఎం అయితే చాలా పర్ఫెక్ట్ అయితే క్రియేట్ అయింది. మనకు ఒరిజినల్ సినిమా ట్రైలర్ లాగా అయితే బీజిఎం ఉంది. అండ్ మీకు క్యారెక్టర్స్ కావచ్చు అండ్ ఇమేజెస్ కావచ్చు. సో ఇప్పుడు నేను సీన్ 3ని డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్స్ట్ మనము టోటల్ 3 సీన్స్ క్రియేట్ చేస్తాం కదా. ఇప్పుడు 4th సీన్ క్రియేట్ చేయాలి. సో 4th సీన్ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ ఫ్లోలోకి వచ్చేసి ఇక్కడ ఎంటర్ చేయండి. క్యారెక్టర్ రిఫరెన్స్ ఇమేజ్ను సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఎంటర్. ఇప్పుడు మనకు 4th సీన్ అయితే జనరేట్ అవుతుంది. సో మనం సీన్స్ క్రియేట్ చేసేటప్పుడు గూగుల్ ఫ్లోలో ఇట్లా ఏదన్నా సీన్ కనుక వయలేట్ రూల్స్ అని వస్తే మీరు ఆ సీన్ను రీక్రియేట్ చేయండి. దానికోసం నేను రీక్రియేట్ 4th ప్రాంప్ట్ ఇట్ కమింగ్ వయలేటింగ్ రూల్స్ అని చెప్పి ఎంటర్ చేశాను. సో నాకు ఒక సీన్ అనేది మళ్ళీ రీక్రియేట్ అయింది. సో ఇప్పుడు ఈ సీన్ మొత్తం మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. కాపీ చేసుకొని మళ్ళీ ఫ్లోలోకి వచ్చేసి ఎంటర్ చేస్తున్నాను. సో ఇట్లా మ్యాక్సిమం రాదు, బట్ ఎప్పుడన్నా వస్తే మీరు ఇట్లా మళ్ళీ చాట్‌జీపీటీని యూజ్ చేసుకొని ప్రాంప్ట్ అయితే క్రియేట్ చేయొచ్చు. చూడండి మనకు 4th సీన్ అయితే క్రియేట్ అయింది. ఒక్క యోధుడు సరిపోతాడు సత్యం కోసం నిలబడితే. సో ఇక్కడ చూడండి మన క్యారెక్టర్ డీటెయిల్స్ అయితే మనం ఇచ్చిన రిఫరెన్స్ ఇమేజ్కి యాస్టీజ్ వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు 5th ప్రాంప్ట్ కావాలి, అంటే 5th సీన్. సో 5th సీన్ కోసం మళ్ళీ మనము ఇక్కడ చాట్‌జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ 5th సీన్ని కాపీ చేసుకోండి. సీన్ నెంబర్ 5. సో నేను మళ్ళీ కాపీ చేసుకుంటున్నాను. కాపీ, సెలెక్ట్ రిఫరెన్స్ ఇమేజ్ అండ్ పేస్ట్, ఎంటర్. సో ఇట్లా మీరు ప్రతి సీన్ను కాపీ చేసి వీడియో అయితే జనరేట్ చేయాలి. 5th సీన్ చూడండి. ఇది కోపం కాదు, ఇది శుద్ధి. సో చూడండి మనకు ఎంత సినిమాటిక్ స్టైల్లో ట్రైలర్ అనేది జనరేట్ అయిందో. అండ్ ఇట్లాగే మిగతా 3 సీన్స్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో చూడండి మొత్తం మనకు 8 సీన్స్ ఒక సినిమాటిక్ లుక్లో అయితే క్రియేట్ అయ్యాయి. సో ఈ సీన్ చూడండి. 21 సార్లు భూమి శుభ్రమయ్యే వరకు. సో చూశారు కదా, ప్రతి సీను కెమెరా యాంగిల్స్ కావచ్చు, వాయిస్ ఓవర్ కావచ్చు, ప్రాంప్ట్ అంటే విజువల్ ప్రాంప్ట్ కానీ, మోషన్ ప్రాంప్ట్ కానీ, బీజిఎం కానీ ఒక సినిమాటిక్ స్టైల్లో అయితే ట్రైలర్ అయితే క్రియేట్ అయింది. సో ఇట్లా క్రియేట్ చేసిన తర్వాత ఏదైనా ఒక ఎడిటింగ్ టూల్లో ఈ క్లిప్స్ అన్నిటిని ఎడిట్ చేసుకొని ఒక ఫైనల్ ట్రైలర్గా అయితే క్రియేట్ చేయండి. ఇలాంటి మంచి ఏ కంటెంట్ కోసం ఏ తెలుగులో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే హైప్ చేయండి. ఈ ప్రాంప్ట్ అయితే మీకు టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఫ్రీగా కాపీ చేసుకోవచ్చు.